నమస్కారం. సుమరిత పేరుతో వచ్చాను. ఇండియా నుండి వస్తున్న టాప్ బజ్‌లోకి జూమ్ చేస్తూ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తాజా ఎన్నికల ఫలితాలను అవమానకరమైన అధ్యాయం అని పిలిచారు. పారదర్శక ఎన్నికలు, బలమైన ప్రాంతీయ సహకారం కోసం పిలుపులను రేకెత్తించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 10,000 నాన్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఒక ఏఐ హ్యాకథాన్‌ను ప్రారంభించింది. ఇండియా యొక్క ఏఐ టాలెంట్ పైప్లైన్‌ను సూపర్చార్జ్ చేస్తోంది. లైవ్‌మింట్ యొక్క పల్స్ ఆఫ్ ది స్ట్రీట్ ఒక టెక్ రౌట్ మ్యూటెడ్ సంపాదనలను ఫ్లాగ్ చేస్తోంది. పెట్టుబడిదారులకు మార్కెట్ స్వింగ్లు, వ్యూహాలను మళ్లీ అంచనా వేసే అవకాశంగా గుర్తు చేస్తుంది. అల్లాస్లో ఐఎస్‌డి బోర్డు మే కోసం $6.2 బిలియన్ బాండ్‌ను క్లియర్ చేసింది. కొత్త పాఠశాలలు అప్గ్రేడ్లకు మార్గం సుగమం చేస్తోంది. ఇది రేపటి తరగతి గదులను రూపొందించబోతోంది. నెక్సో డల్లాస్ ఓపెన్ వేడెక్కుతోంది. టామీ పాల్, బెన్ షెల్టన్ హై ఆక్టేన్ షోడౌన్‌ను అందించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్ అభిమానులను ఆకర్షిస్తోంది. ఈ చర్యలన్నీ ఆవిష్కరణ కమ్యూనిటీ ముందుకు వస్తున్నట్లు చూపిస్తున్నాయి. అందుకే నేను దీనికి అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ బటన్ను హిట్ చేసి టార్పెడో న్యూస్తో కలిసి వెలుగు కంటే వేగంగా వార్తలను రైట్ చేయండి.